హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఇది ఒక మెథడ్ మాత్రమే. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం కోఎఫిషియెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని కోఎఫిషియెంట్ని ఏ అనుకోండి, ఈ టోటల్ మాలిక్యులర్ కోఎఫిషియెంట్ ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, ఈ కోఎఫిషియెంట్ని సి అనుకోండి, ఈ కోఎఫిషియెంట్ని డి అనుకోండి. ఇప్పుడు మనం ఏబిసిడిలను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న యాటమ్స్ జాగ్రత్తగా పరిశీలించండి. కార్బన్ ఉంది, అలాగే హైడ్రోజన్ ఉంది, అలాగే ఆక్సిజన్ ఉంది. ఈ 3 యాటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, రైట్ సైడ్ కూడా మీకు అవే ఉంటాయి. కార్బన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను కంపారిజన్ చేస్తాను చూడండి. ఈక్వేషన్స్ రాస్తాను. ఇలా రాస్తున్నప్పుడు కార్బన్స్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, గివ్స్ రైజ్ టు రాసాను కదా, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. కార్బన్ 3 ఉన్నాయి. 3ని ఈ కోఎఫిషియెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే కార్బన్స్ 3a ఉన్నాయి. ఓకే, ఇంకేమన్నా కార్బన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయని లెఫ్ట్ సైడ్ లేవు. రైట్ సైడ్కి రండి. ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయంటే కార్బన్ ఓన్లీ సఫిక్స్ 1 ఇక్కడ. సో 1 సీజార్ సి, అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఒక కార్బన్ మాత్రమే ఉంది. సో 1 సీజార్ సి. సో నేను సిని కంపేర్ చేశాను. ఓకే, రైట్. నెక్స్ట్ హైడ్రోజన్ కంపేర్ చేద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. హైడ్రోజన్స్ ఇక్కడ 8 ఉన్నాయి. సో 8 ఇంటూ ఏ 8a. ఇంకేమన్నా ఉన్నాయండి హైడ్రోజన్స్ ఎక్కడైనా లేవు కదా. రైట్, లెఫ్ట్ సైడ్ లేవు. రైట్ సైడ్ రండి. ఇక్కడ హైడ్రోజన్స్ 2d, 2 ఇంటూ డి 2d. సో ఈజ్ ఈక్వల్ టు 2d హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఆక్సిజన్ విషయానికి వద్దాం. ఆక్సిజన్స్ 2 ఇంటూ బి 2b లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆక్సిజన్ అని చూద్దాం. 2 ఆక్సిజన్స్ హియర్, 2 ఇంటూ సి 2c ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ చూసారా, సఫిక్స్ 1 ఇంటూ డి డి 1d అంటే డి. ఓకేనండి, అబ్జర్వ్ చేశారు కదా. రైట్, ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్లో ఎక్కువ యాటమ్ ఏ మాలిక్యూల్లో ఉంది చూడండి. 8 + 3 11 యాటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మిగతా వాటిలో తక్కువ ఉన్నాయి. సో ఎక్కడైతే మనకి యాటమ్స్ ఎక్కువ ఉన్నాయో దాని కోఎఫిషియెంట్ని ఏ అనుకోండి. ఓకే, దేర్ఫోర్ ఏ అనుకోవడం కాదు, ఆ కోఎఫిషియెంట్ని 1 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎక్కువ యాటమ్స్ ఉన్నాయి. సో దాని కోఎఫిషియెంట్ ఏను 1 అనుకుందాం. ఏ ఈక్వల్ టు 1 ఇఫ్. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏ ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా, ఈ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 1 ఈక్వల్ టు సి. 3 1s are 3. సో సి వాల్యూ 3. ఓకేనండి, రైట్. సెకండ్ ఈక్వేషన్కి వద్దాం. చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, 8a + 2d, 8a ఈక్వల్ టు 2d. ఓకే, ఆల్రెడీ మనం ఏను 1 అనుకున్నాం కదా. 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2d. 8 1s are 8 ఈక్వల్ టు 2d. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 2ని కింద తీసిరండి. 8/2 డినామినేటర్లోకి వస్తుంది. సో 4. ఓకే, d వాల్యూ 4 ఇచ్చింది. ఏ వాల్యూ మనం 1 అనుకున్నాం, సి వాల్యూ వచ్చింది, డి వచ్చింది, బి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ 2b ఈజ్ ఈక్వల్ టు 2c + d. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది బి ఫైండ్ అవుట్ చేయాలి. 2b ఈక్వల్ టు 2 ఇంటూ సి వాల్యూ 3 ప్లస్ డి వాల్యూ 4. ఓకే, 2b ఈక్వల్ టు 2 3 6 + 4 10. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 10/2 ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏ అంటే ఏ ప్లేస్లో మనం 1 వేసుకోవాలి. 1 C3H8 plus
బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. 5 O2 gives rise to C value 3. 3 CO2 plus D value 4 H2O. ఓకే, బ్యాలెన్స్ అని చూద్దాం ఒకసారి. కార్బన్స్ 3 లెఫ్ట్ సైడ్, ఇక్కడ కార్బన్స్ 3 లెఫ్ట్ సైడ్. ఓకే, బ్యాలెన్స్డ్. హైడ్రోజన్ 8, ఇక్కడ 4 2s are 8 బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ 5 2s are 10, ఇక్కడ 3 2s are 6 4 10. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.